హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కమెంట్ చేయండి మర్చిపోకుండా. సో, నేను ఇవాళ మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్‌తో, హ్యాక్‌తో వచ్చాననమాట. ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా జర్నీస్ చేస్తూ ఉంటాము. లేదంటే ఎక్కడైనా ఒక రోజు స్టే చేయాల్సి ఉంటుంది. బస్‌లో కానీ, ట్రైన్‌లో కానీ ఎక్కడైనా మనకి హ్యాండ్ వాష్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే వర్క్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అయ్యే హ్యాక్ అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది హ్యాక్ అనేది. ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అవుతుందనమాట. మనం ఎప్పుడైనా 1, 2 రోజులు జర్నీ చేసేటప్పుడు మనకి ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఒక సిరంజ్ తీసుకోవాలి. సిరంజ్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! అది నైఫ్‌తో కట్ చేసేయాలి. నైఫ్ కొంచెం వేడి చేస్తే కత్తి అనేది ఈజీగా తెగుతుంది. లేదంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ప్లాస్టిక్. చూసుకొని దాంతోటైతే ఈజీగా కట్ అయిపోతుంది వేడి చేసాం కాబట్టి. 2 ఇలా డిఫరెంట్ అంటే సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సోప్ యూజ్ చేస్తారో కొంతమంది సంతూర్ అని, లైఫ్ బాయ్ అని, డెటాల్ అని ఏది వాడితే అది తీసుకోండి. ఇదే తీసుకోవాలని ఏం లేదు. నేనైతే ఇది తీసుకున్నాను. ఇది వాడతాను కాబట్టి ఇది తీసుకెళ్తున్నాము. తీసుకున్న తర్వాత ఆ సిరంజ్ ఉంది కదా! అది దానిలోకి గుచ్చాలి లోపలికి. కొంచెం ప్రెషర్ పెట్టాలన్నమాట. అప్పుడే లోపలికి వెళ్తుంది. ఆ సోప్ అంతా ఆ సిరంజ్‌లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మొత్తం ఇలా లాగేసేయాలి. బయటికి లాగేస్తే ఆ సోప్ అంతా లోపలే ఉంటుంది. మనం మామూలుగా ఇంజెక్షన్ చేస్తారు కదా! అలా ప్రెస్ చేస్తే అది బయటకొచ్చేస్తుంది నీట్‌గా. చూసారా చాలా బాగా వచ్చింది కదా! చిన్న సైజ్ సోప్స్ అయితే మనం ఇప్పుడు మినీ సైజ్ సోప్స్ అయితే రెడీ చేసుకుందాము. అన్నీ ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసేసుకొని చూడండి మీకు ఎన్ని కావాలంటే అన్ని కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఒక సోప్ తీసుకోవచ్చు. కానీ 2, 3 డేస్‌కి సోప్ తీసుకొని అది మళ్ళీ అక్కడే వదిలేసి రావడం మనీ అయితే వేస్ట్ అవుతుంది కదా! చూడండి ఇలా అయితే ఒక టాబ్లెట్స్ లాగా ఉన్నాయి కదా! చూడండి ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకొని దానిలో వేసుకొని మనం అంటే జర్నీ బ్యాగ్ ఉంటుంది కదా! అందులో పెట్టేసుకుంటే మనకు స్పేస్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా ఒక చిన్న బాక్స్‌లో వేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. నాకైతే ఇది చాలా యూస్‌ఫుల్ అనిపించింది. మీ అందరికి కూడా చెప్తే అంటే మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇలా పెట్టేసుకొని క్యారీ చేసేయచ్చు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలా 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 సింపుల్‌గా మనమైతే ఇది చేసుకున్నాం కదా! ఇది ఎలా అయితే యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఇదైతే మిడిల్‌లోనే పెట్టుకోవాలండి. అంటే ఫింగర్స్ మీదకి వెళ్తే అది మొత్తం జారి కింద పడిపోతుంది. అలా ఉండకూడదు. మిడిల్‌లో పెట్టుకున్నారు అంటే అది జరగకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్‌ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఎవ్రీడే ఈవినింగ్ 5కి ఒకటి వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.